నేను వచ్చిన ఇవాళ కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట పట్టుకొచ్చిన. అవి ఇట్లా చూస్తారా మరి? అయితే హెడ్లైన్స్ చూడండి. పువ్వు కుర్తోళ్ళ కోరిక తీర్చిన సీఎం సారు, అదేందో తెలుసుకోండి మీరు. రాజేందర్ అన్న చెప్పిన రాజనీతి, వారు తిన్నాక పోతది మతి. పెళ్లి గురించి తెలియని పెద్దమ్మ ఇంటెనక పడితే ఎట్లమ్మా? మేడారం బయలుదేరిన సత్తి, నిరుడు మొక్కుకున్నాక పోయి మొక్కు తీర్చుకొని వస్తా, ముడుపు కూడా కట్టినా. ఉడుకు వార్తలు తెచ్చిన మంగ్లీ ప్రస్తుతానికి కవరేజ్ ఏరియాలో లేరు. నెట్వర్క్ అందే నాటికి సిమ్ము కార్డు పచ్చది వాడుతుండా లేదా గులాబీ కార్డు వేసుకున్నాడా అని తెలుస్తుంది. ఇవాళ సీఎం సారు ఢిల్లీకి పోయిండు. ముందే ఆడ అడ్డమైన పొగ మోపైంది, చలి కూడా ఎక్కువనే ఉన్నదట. ఆఫీసర్లు గరం కోట్లు చెద్దర్లు తీసుకుపోయినరో లేదో 2-3 రోజులు ఆన్నే ఉంటాడట. మళ్ళా మన కోసమే పోయిండాడికి, మనకేమేం కావాలో మొత్తం తెస్తాడట. పెద్ద పెద్దోళ్ళని కలిసిండట. మా భరత్ అన్న ఫోన్ చేసి, సావిత్రి ఇది ముఖ్యమైన వార్త, ఇది తప్పకుండా తీన్మార్లు వేయాలని చెప్పిండు. ఇక మేము అన్న చెప్పిన వివరాలతో ఈ వార్త రాసినాం. మరి సీఎం సారు ఢిల్లీలో ఏం చేసిండో మీరు కూడా చూడండి. చెప్పలే, సల ఎక్కువనే ఉన్నట్టున్నది. సీఎం సార్ తువ్వాల కప్పుకొనే తిరుగుతాండు. పగటీలి ప్రధానమంత్రి సార్ను కలిసి తెలంగాణలో కూడా పాదం మోపమని ఆహ్వానం పలికిండు. మీ రాక కోసం 3.5 కోట్ల తెలంగాణ జనాలు కండ్ల కింద కట్టె పుల్లలు పెట్టుకొని ఎదురు చూస్తాండ్రు మీ దర్శన భాగ్యం కోసం అని కోరిండట. అరే అట్లనా, అయితే వచ్చే నెల తప్పకుండా వస్తా అని ఒట్టు పెట్టిండట మోడీ సారు. ప్రధాని కొలువుకెక్కినాక 20 నెలల తరువాత సార్ను చూసే అదృష్టం దక్కబోతున్నది మనకు. మా సార్ను పిలుస్తలేరో, తెలంగాణకు రమ్మంటలేరో అని లొల్లి పెడుతున్న పువ్వు గుర్తోళ్ళ బుద్ధి కూడా తీరబోతున్నది. రామగుండంలా ఎన్టీపీసీ కరెంటు కంపెనీకి శంకుబండ వాతి తందుకు రాబోతున్నాడు మొత్తానికి. అటెంక కరెంటు మంత్రి గోయల్ సార్ను కలిసిండు. మా ఓళ్లకు కరెంటు పోవడంటే ఏందో తెలియకుండా చేస్తానని ఒట్టు పెట్టినా, మీరు జర్రంత ఆసరా కావాలే అని అడిగిండు. ఆయన అట్లనే అన్నట్టున్నాడు. అగో ఆ ఖుషితోని పొయ్యటో నాపి గులాబీ పువ్వుల గుత్తి చేతుల పెట్టిండు. అబ్బా కేసీఆర్ సారు నువ్వు హుషారున్నావు, నా చేతిలో పువ్వులు పెట్టి పోతున్నావు, నేను ఇయ్యద్దా అని మంత్రి సార్ ఆపిండు. రాగానే తెల్ల పువ్వుల గుర్తిచ్చి మల్లో పార్ పోటువలు దిగిండ్రు. శనివారం నాడు పోలీస్ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను, పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్ను కలిసి మాట్లాడతాడట. అట్లనే ఇంకా కొందరు పెద్ద లీడర్లను కలిసి ఏరు పడేసినప్పుడు ఏమేం ఇస్తామని చెప్పిండ్రో అవన్నీ ఇయ్యాలే అని కోరుతాడట. నేను ఇంకా ఈ పేపర్లు చూసుకుంటా చదువుడే. వీడియోలు వేయంగానే యాంకర్ పార్ట్ చదివి ఆదపెట్టుకొని కెమెరా దిక్కు చూసుకుంటా చదవాల్సి వస్తుంది. మా ఇంటి పక్క పోరగాన్లు, ఏందక్క నువ్వు ఇంకా పేపర్లో చూసుకుంటా చదువుతావట అని ఇచ్చా తీస్తుండ్రవి. మంచిగా ఇంగ్లీష్ టీవీలో లెక్క కంప్యూటర్లో చూసుకుంటా చదివితే ముద్దుగుండా అనిపిస్తుంది నాకైతే. నేను కూడా జరంత అప్డేట్ కావాలి కదా మరి. పోని నేనంటే వార్తలు చదువుతా ఇంటికోతా, ఎట్లనో కాలం ఎలా తీస్తున్నా. కానీ లీడర్లు అట్లా కాదు కదా, ఇంకా పేపర్లే పట్టుకొని తిరిగితే ఎట్లా? మన మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీకి ఎట్లా పోతారు? కట్టలు కాగితాలు పట్టుకొని పోతారు. పర్సుల బరువు కంటే పైల బరువే ఎక్కువ ఉంటుంది. ఇక లోపట ఆ కాగితాలు ఈ కాగితాలని పోరగాళ్ళు హోంవర్క్ చేసినట్టే అన్ని ముంగటేసుకొని కూర్చుంటారు. కానీ ఇదివరసంది అసెంబ్లీలో పేపర్లు అనేటివే కనిపించకుండా చేస్తారట. ఎమ్మెల్యేలను మొత్తం అప్డేట్ చేస్తుండ్రు. మనిషికో అల్కటి కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ చేతులు పెట్టే ఆలోచన చేస్తున్నారట. కంప్యూటర్ల మంత్రి రామారావు సారు 120 ల్యాప్టాప్లకు ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. సర్కార్ని ఏం అడగాలన్నా, ఏం జవాబులు అందాలన్నా మొత్తం కంప్యూటర్లనేగా. పేపర్లు తిరిగే చూసుడు రాసుడు అనే బాధలు తప్పుతాయి ఎమ్మెల్యేలకు. అయినా ఇయ్యాల రేపు కంప్యూటర్ కట్కలు ఉత్తరానోళ్ళు ఎవరున్నారు చెప్పుండ్రి. అట్లనే గవర్నర్ సార్ పాట నచ్చకుంటే కాగితాలు చింపేసుడు, స్పీకర్ మీద కాగితాల వర్షం గుర్పిచ్చుడుండదు అన్నట్టు. కానీ సార్లు కోపం వచ్చినప్పుడు కాగితాలు లేవు కదా అని ఆయనతో కంప్యూటర్లను ఎత్తేయకుండ్రి. అమ్మో నాకేం తెలియదు సార్లు, ఒట్టు నన్ను మీరు బదనం చేయకుండ్రి. నేనేదో వార్తలు చెప్పుకుంటా బతుకుతున్నా. గా రాజకీయాలు పార్టీలు మారుడు సంగతులు నాకెట్లా తెలుస్తాయి? నాకేం తెలియదు నిజంగా. మా వాళ్ళు వార్త రాసిండ్రు, నేను చదివినా గంతే, నాకు ఇంతకంటే ఏం తెలియదు.
నేను నిన్న టీడీపీ వార్త చెప్పుకుంటా తీన్మార్ వార్తలు ఒడిసే వరకు ఇంకెవరన్నా పార్టీ మారినా మారచ్చు అని అన్నగంతే. చదువుడు అయిపోయే వరకు గా సారు కాన్వా మార్చిండు, దానికి నన్నేం చేయమంటారు? నేనేమన్నా వమ్మంటానా రమ్మంటానా? అంతా ఆలిష్టమే. పబ్లిక్ కు ఫ్రీ సినిమా చూపిస్తందుకు ప్రకాష్ అన్నకు 7 గంటలు పడితే రాజేందర్ అన్నకు 2 గంటలే పట్టింది. 5 గంటలు ఆదా చేసిండు. ఈ 2 గంటలనే నవరసాలు బిందెల కొద్ది ఒల్కబోసి ఆస్కార్ అవార్డు రేసులా ఫస్ట్ ప్లేస్ కొట్టేసిండు. ఈయనే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే. రేవంతం సార్కు జాన్ జిగ్రి దోస్తు, చంద్రాల్ సార్కు భక్త సిద్ధప్ప వంటి భక్తుడు. పయ్యలూసిపోయి రీములు చీకిపోయిన సైకిల్ ను రిపేర్ చేస్తందుకు జాతీయ అధ్యక్షుల వారు పెట్టిన మీటింగ్ లో ఏం మాట్లాడిండో ఈనుండ్రి మొదలు. హైదరాబాద్ కు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, మళ్ళా హైదరాబాద్ కి వెళ్ళి బయటికి పోయేటప్పుడు శీలం పరీక్ష చేర్చుకుని పోవాల్సి వస్తుంది. అరే దీనికా మేము రాజకీయాలకు వచ్చింది? ఇవాళ ఎవరు చూసినా కూడా సార్ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు సార్, కొంతమంది ఏమో సార్ ఇన్నే ఉండండి సార్, ఇంకెందుకు సార్ అందరూ వేరు, మీ లీడర్ వేయండి, ఇంకేందుకు సార్ పోండి అన్నోళ్ళెవలో గాని కరెక్ట్ అన్నారు. ఇంకా గాని అయ్యా నేను ఏదో పూజ ఉంది రా నాయనా, నాది స్కూల్ ఓపెనింగ్ ఉంది, రాయచూరులో పూజ ఉంది ఎల్లుండి, దాకిరెడ్డి చెప్తాడు నువ్వు రాకుంటే నువ్వు జంపైనా అనుకుంటారు చూడు అని చెప్తాడు. అన్నిటి పెట్టుకుని దేవునితో చెప్పిన మధ్యాహ్నం భోజనం కూడా చేయలే, ఊరుకు అని ఇంటికి వచ్చిన. ఇది అలా ఎమ్మెల్యేల పరిస్థితి. అబ్బా పార్టీ మీద ఎంత ప్రేమ, కడుపు మార్చుకొని కర్ణాటకకి వెళ్ళి ఉరకచ్చిండట. ఎన్కషిరి తాజ్ కృష్ణ హోటల్లా గులాబీ పార్టీ వాళ్ళతో కూర్చొని బిర్యానీ తిన్నావట. గంతి ఎవరికి వారే యమునా తీరే ఎంతకో సినిమా వచ్చింది, అట్లయింది మా పరిస్థితి. సార్ మీరు ఏమన్నా చేసి మమ్మల్ని ఒక్క తాడి మీదకి తీసుకురావాలని చెప్పడానికి కూడా నాకు సిగ్గేసింది సార్. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చి మేమే మమ్మల్ని ఒక స్థాయికి ఒక లైన్ మీద నడిపేయండి సార్ అన్నారంటే ఇక వాళ్ళేమనాలి, ఆ ఊర్లో ఉన్న కార్యకర్తలు ఏమనాలి నాకు అర్థమైతలేదు. ఇంటుండ్రా సిగ్గు అనిపిస్తుందట సార్కు. మంచిగా యాదికి పెట్టుకోండి, ఎన్కషిరి మాట్లాడేది ఉన్నది. మేమున్నాం మీకు అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద కూడా ఉంది. కాకపోతే ఈ పరిస్థితి ఎట్లయిందంటే కార్యకర్తలు ఇవాళ మేమున్నాం మీకు అని చెప్పే పరిస్థితి వచ్చింది. అందరి మీద ఉన్నది కానీ ఈయనకైతే లేదు. కార్యకర్తలు చెప్పింది కూడా కరెక్టే కావచ్చు. రేవంతం రెడ్డి సార్కు లాస్ట్ ముచ్చట ఏం చెప్పిండో కూడా ఈనుండ్రి. ఇప్పుడు వస్తేప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే ఇంకేముంది రాజేంద్ర నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నేను చూడాలి, ఇద్దరు నవ్వుకుంటూ ఉందాము. ఎందుకంటే నిన్న ఫోన్ చేసింది, అనా ఎందుకు నీ ముఖం జర తక్కువ కనిపిస్తుంది, అట్లా ఉండకే నాకే భయం అవుతుంది, జర నవ్వుకుంటా ఉండు టీవీలో ఎందుకంత ఇది చేస్తున్నావు అని నేను రాత్రి అన్నా ఆయన దగ్గర. ఇప్పుడు కడుపు ఉబ్బెతట్టు నవ్వుతుండొచ్చు రేవంత్ అన్న. జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు. పార్టీ పరిస్థితి చూసి ఆవేదన ఆక్రందన బాధతోని దస్తీలు దడవంగా ఏడ్చి తూడ్చిన మనిషికి 2 గంటల్లో మొత్తం జ్ఞానోదయం అయ్యింది. చంద్రాల్ సార్కు జై కొట్టి పార్టీ ఆఫీస్లకు వెళ్ళి చక్కగా తాజ్ కృష్ణ హోటల్కి వచ్చి మంత్రి గారి దర్శనం చేసుకొని పచ్చకండువని వాడేసిండు. తెలుగుదేశం పార్టీని నేను వదిలిపెట్టి బయటికి వెళ్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ నుంచి వచ్చినాక ఐ విల్ డిస్కస్ విత్ హిమ్ అబౌట్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ మై కాన్స్టిట్యుయెన్సీ. మరి చంద్రాల్ సార్ ముంగట సైకిల్ కు కొత్త రీములు ఎక్కియాలే, ట్యూబుల గాలి కొట్టాలే అని ఆయనకెందుకు గాలి కొట్టినట్టు సారు? అపోజిషన్ ఉన్నా కూడా నెక్స్ట్ టైం పవర్ రావచ్చు కదా అనే హోప్ కూడా మాకు కనిపిస్తలేదు. అందరినీ పార్టీని ముందరికి నడిపిస్తారు అనే హోప్ వీ డోంట్ హ్యావ్. నాకే కాదు ఎంతోమంది కార్యకర్తలకు లేదు. కానీ రాజేందర్ అన్న ఇంత జల్దిన జ్ఞానోదయం ఎట్లయిందో ఎందుకైందో తీన్మార్ ప్రేక్షకులకు చెప్పకుంటామే గాని నిన్ను గెలిపించిన నారాయణపేట పబ్లిక్ కన్నా చెప్పన్నా. ఇదే మీటింగ్ లా చంద్రాల్ సార్ ముంగట స్పీచ్లు దంచి కొట్టిన దాంట్లోకి వెళ్ళి ఎన్కషిరి ఇంకెంత మంది జ్ఞానోదయం అవుతుందో చూడాలే. ఈ పిల్లేమో తెలుగుదేశం ఆఫీస్ ముంగట కూర్చున్నది. మంగ్లీ నేను వార్త తెమ్మంటే నువ్వేమో పురుసాతి కూర్చున్నావు. తీరికేంది సావిత్రి, తీరికే ప్రశాంతంగా ఉన్నా ఇన్ని దినాలు. నేను తిన్నదంతా అరగొట్టుకున్నా, తలకాయ జుట్టంతా పీక్కున్నా, లెక్క తేల్చలేకపోతున్నా. వామ్మో నీ పెద్ద తలకాయకే అంతు చిక్తలేదంటే అదేదో పెద్ద చిక్కుముడే అయి ఉంటది. ఏంటిది మంగ్లీ అది? ఇంకేముంటది, ఇయాల రేపు ఎల్లుండి రాజకీయం మొత్తం రామారావు సార్ బంగ్లా చుట్టే తిరుగుతున్నది. అయ్యో
చుట్టూరంగా తిరిగేందుకు ఇంకెవరున్నారు మంగ్లీ ఆడ? అసలు తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏందో నువ్వు ఒక్క ముక్కలో చెప్పు. రాజేందర్ రెడ్డి సారు పొద్దుగాలనే చంద్రాల్ సార్తో మీటింగ్ లో కూర్చొని మా పటేల్ కి మార్చేసిండు పార్టీ కండువా. మరి సీజన్ అట్లున్నది మంగ్లీ, పరిస్థితిని బట్టి మనమే అడ్జస్ట్ కావాలి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏందో చెప్పు. అస్సలకైతే టీడీపీకి వెళ్ళి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, కానీ ప్రస్తుతం అంటే ఈ క్షణం వరకు 5గురే మిగిలిండ్రు. నిమిషం దాటితే 4 ఉంటారా, 3 ఉంటారా, 2 ఉంటారా, ఒక్కటే మిగులుతారా అన్నది తెలియదు సావిత్రి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న దాని గురించే మాట్లాడుకుందాం. మాగంటి గోపీనాథ్, అరకెపూడి గాంధీల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళు కారును చేరుకొని కానీ హైవేపై వేగంగా ప్రయాణం చేస్తున్నారని పొలిటికల్ స్పీడోమీటర్ కు సిగ్నల్స్ అందుతున్నాయి సావిత్రి. కాకపోతే ఈ క్షణం వాళ్ళు ఇంకా టీడీపీ కార్ ఎక్కేదాకా పార్టీ మారనే మారరు. అయితే ఇక్కడ ఒక విషయం మంగ్లీ, మాగంటి సార్ని ఓటుకు పైసలు ఇచ్చిన కేసులో అరెస్ట్ చేస్తున్న వార్తలు వచ్చాయి కదా, ఆ ముచ్చట ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? కారణాలు ఎవ్వైనా ఎట్లున్నా ఎవరు కారు ఎక్కుతున్నారు అన్నదే ఇయాల్టి వార్త. మరి అదే విధంగా సత్తుపల్లి నుంచి గెలిచిన సన్రా సార్ సంగతి ఎట్లుంది ఇప్పుడు? ఈసారి స్పందించడానికి మనకి ఇప్పుడు కవరేజ్ ఏరియాలో లేరు. నెట్వర్క్ అందే నాటికి సిమ్ము కార్టి పచ్చది వాడుతుండా గులాబీ కార్ట్ వేసుకున్నాడా అనేది తెలుసా సావిత్రి. ఆర్ కృష్ణయ్య సార్ కూడా అధికార పార్టీలో అడుగు పెడతాడటనా? అసలు కృష్ణన్న టీడీపీలు ఉంటే కదా దాంట్లో మిగులుతాడా, టీఆర్ఎస్ లో చేరతాడా అని చెప్పనీకి అన్న ఏడున్నా ఒకటే కదా. ఇక ఆఖరి విషయానికి వచ్చేద్దాం. రేవంతం సార్ రేవెట్లుందో చెప్పు. అరే రేవంతం సార్ ఎక్కుతానన్నా సీటు ఖాళీగా లేదు సావిత్రి. అందుకే ఎవరెట్లున్నా రేవంతం సారు టీఆర్ఎస్ లో చేరే ఛాన్సు లేనే లేదు, ఇది ఖాయం, రాసుకో. అదేంది మంగ్లీ, టీఆర్ఎస్ కార్లో ఎంత మంది ఎక్కినా ఇంకొకరికి జాగుంటది అన్నారు కదా, మరి రేవంతంకు జాగ దొరకదా? అదే సావిత్రి, ఇప్పుడు పోయినోళ్ళంతా వెనక ఏడ కూసమన్నా కూర్చుంటారు, కానీ రేవంతం సారు నేనే డ్రైవర్ను, స్టీరింగ్ నా చేతుల్నే ఉండాలి అంటాడు. ఎస్, కరెక్ట్ పాయింట్ మంగ్లీ. స్టీఫెన్ సార్ కి పైసలు ఇచ్చేటప్పుడు కూడా ఈ ముచ్చట వీడియోలో చెప్పిండు. మరి కార్ల స్టీరింగ్ ఖాళీగా లేదాయే, వాళ్ళు రానిచ్చేటట్టు లేరు, ఈయన పోయేటట్టు లేరు. ఓటు సావిత్రి, నేను పోతాన్నా. అరే గట్ల మంది పెడతావేందబ్బా, మొత్తం చెప్పు. మళ్ళా ఈ నిమిషంలో ఎంత మంది పోయిండ్రో ఎంత మంది మిగిలిండ్రో నేను పోతున్నా సావిత్రి, అరుచుకొని వస్తా. బాయ్ బాయ్, టాటా. ఓకే. అమ్మరావే ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే ఎల్లమ్మ. ఆగో, గట్ల పోయేది మా సత్తేనా? ఓర్ని మా సత్తిగాడే కదా. గీడేంది మూటములే చదువుకొని ఏటో బయలుదేరిండు. తమ్మి సత్తి ఏడుకోతుంది, ఏడుకోవాలి జూబ్లీ బస్ స్టాండ్ 400 అయితే 2 దాకా 30 ఇస్తే 90 మంది వస్తారు. నువ్వే ఉన్నావు ఇక. అబ్బో ఆటవా. అమ్మో, పోరానికి నిన్న సెల్వీ లేదని అలిగిండా? సత్తి ఏడుకోతున్నావు? ఉండు ఫైలంగుండు అక్క మాయక్క, కుండ ఫైలం చూడు అక్క మాయక్క. కుండ పైలం గుంచమంటున్నావు, ఏడుకోతున్నావు తమ్మి నువ్వు? అయినా పొద్దుగాలండి నీ ఇంట్లో అట్లనే ఉంది. అక్క నువ్వు ఒక్కదాని చింత పులుసు తీసుకొని ఫుల్గా వేసుకొని తిను, సత్తిగాడిగా నీ కంటికి కనిపించడు అక్క. అమ్మా సత్తి, నువ్వు లేకుంటే నేను ఇంట్లో పొయ్యే ముట్టియాను. నువ్వైతే రా ఇంటికి ముందుగాల. ఇప్పుడు ఎందుకు వస్తాక? 6 దినాల తర్వాత చూస్తా, అన్ని తిరిగి తీరు పాఠంగా వస్తా గాని. అవుగా నీక సంచిలేమో మూట కట్టుకున్నావు, నువ్వు నాకు చెప్పక చేయక ఏడుకోతున్నావు. అక్క వండుకోనికే 2 బొగాన్లు, ఉప్పు, కారం, మడుగు, బియ్యం సరిపోతాయి అక్క 6 దినాల దాకా. గావురం గంజికేడిస్తే ఈపు దెబ్బలకేడిసిందట. ఏమో ముచ్చట చెప్పకుంటే ఏందో ఊరిస్తున్నావు నువ్వు. నిరుడు మొక్కుకున్నాక పోయి మొక్కు తీర్చుకొని వస్తా. ముడుపు కూడా కట్టినా. మొక్కు అంటున్నావు అంటే నువ్వు సమ్మక్క సారక్క జాతరకు మేడారం పోతున్నావా? నువ్వు ఆడుకోతే ఈడ ఆర్తలేవలు చెప్పాలి. అక్క కావాలంటే మేడారంకి వెళ్ళి మంచిగా రిపోర్టింగ్ చేస్తాక. అక్క చేతి ఖర్చులకు 5000 రూపాయలు ఇవ్వవా? చేతి ఖర్చులకు లేవు, పాడు లేవు. నువ్వు సంపాదించేది తిండికే సరిపోతలేదంటే ఇంకా పైసలు కావాలట, పైసలు. అక్క నువ్వు ఇట్లా మాట్లాడతావంటానే నీ పేరు చెప్పి సోమక్క తన 5000 రూపాయలు బరలు తెచ్చుకున్నా. అట్లా కాదు తమ్మి, మన తాత పోతున్నారా, తాతనే నీ మొక్కు నా మొక్కు తీసుకొని వస్తాడు. నా వంతు నీ వంతు మొత్తం తాతదే తిని మనం ఏంటిదో మాట్లాడుతుంటావు. ఎవరి మొక్కులు ఆలే తీర్చుకోవాలి, ఎవరి తిండి ఆలే తినాలి. కాదు తమ్మి, ఆడ ఉష్కే వస్తే రాలనంత జనం వస్తుండ్రు. జనాలల్లా నువ్వు ఆగమైతావనే చెప్తున్నా నేను. మళ్ళా మేడారం జాతర వస్తుంది అక్క. 2 ఏళ్ళకి ఒక ఫార్ వస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళో మంది అందరు వచ్చి చూసిపోతుంటే నేను గీరుండి పోకపోతే ఫెయిల్ గారా అక్క? తమ్మి నీ 2 నెలల జీతం సరిపోదు తమ్మి, కిలోమీటర్ల కొద్ది నడిచిపోవాలి. పిక్కలు గుంజి నడిమిట్లనే అడ్డం పడతావు. ఏ ఊకాక నేను నడిచేందుకు పోతా అక్క. లక్నవరం కాడ మీరు మోటార్లు పోతున్నాయంట, సర్కారే సౌలభ్యం చేసింది. మీరు మోటార్ ఎక్కిందంటే చక్కగా గడ్డకాన్నే దిగుతాయిగా. నేను పుణ్యానికే ఎక్కించుకోపోతారు. 5000 తీసుకుంటారు తెలుసా? నువ్వు అప్పు చేసిన 5000 గాలి మోటార్కే పెడితే
తతిమ ఖర్చులు ఎట్లా తీసుకుంటావు మరి? అక్క నేను మీది మోటార్ ఎక్కినాక సీట్లో కూర్చోను, కింద కూర్చుంటా, అట్లా కూడా పైసలు తీసుకుంటారా? టికెట్ కొడతారా అట్లా? ఓ బిత్తిరోడా, అదేమన్నా మన ఊర్లో ఏకనాథ్ గారు నడిపే 3 పయ్యాల ఆటో అనుకున్నావా? అది కాదు తమ్మి, నువ్వు గిన లగ్గం జల్దిన కావాలని మొక్కుకున్నావా ఏంది? మొక్కు అంటే నువ్వు ఒకటే కలిగినావు. ఒక్క మనసులో ఒకటి ఉన్నాయి, మీరికి చెప్పొద్దు అక్క, ఫీల్ అయిపోతాయి. ఏంటిది అనుకున్నావు అక్క? నీకు అక్కడికి పోయినాక బెల్లం ఉండలు, బత్తీసలు, మళ్ళీ సిల్కలు అన్నీ తెస్తా. సత్తి చెప్తే అర్థమైతే లేదా? ఆడ తిండేడా తింటావు నువ్వు? ఆకలికి చేస్తావు నువ్వు, అసలే ఆకలికి ఆగవు తమ్మి, వద్దు పోకు. ఒక్క సర్ఫోన్ సామాన్ కొండబోతున్నా కానీ ఒక ఆళ్ళు అయిపోయింది అనుకో, సర్కారే అగ్వకు బువ్వ పెడుతున్నారు అంటారా, మంచిగా తింటా. ఓహో 20 రూపాయల బువ్వనా? అవునక్క, అడ ఇంకా తలకాయ కూర, బోటి కూర, మంచిగా యాట కూరలు అన్నీ వండుతారు కదా అక్క. ఏడ కమ్మగాసన వస్తే ఆనే ఒయిల పడతా, వాళ్ళే విడిచి పెడతారు మంచిగా. అబ్బా వీడు చెప్తుంటాను లేడు. సత్తి మనం ఇద్దరం మళ్ళీ పోదాం కానీ నువ్వు ఇంటికి రా, నేను నిన్ను ఒక్కనే తోలియ్యా. సత్యంగా వస్తావా అక్క? ఉత్తగా నన్ను అప్పు చేసి తిప్పల వాడి సామాను కొనుక్కొచ్చినాక అక్క రివర్స్ ఇచ్చేస్తాయి ఇవన్నీ. ఆమె చాలా పెద్దమ్మ, చిటికేస్తే ఆజ్ఞ మహారాణి అనుకుంటూ పనులు ఉరికి రావాల్సిందే. నాకు ఇది కావాలి అని అడుగుడే ఆల్చం, క్షణాలలో కండ్ల ముంగటుంటుంది. ఆమె బయలెల్లితే వెనక ముంగట పెద్ద పటాలమే తరలొస్తుంది. ఎక్కడికి పోయినా ఘనంగా మర్యాదలు జరుగుతాయి. పిలిస్తే కోట్ల మంది ఉరికొస్తారు. అంతటి పతార ఉన్న ఈ మనిషి ఎందుకో గాని చాలా సింపుల్గా బతుకుతోంది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఇంకోటి ఉన్నది. అది తెలియాలంటే వాట్స్ ది స్టోరీ. అమ్మా నీ పెళ్లికి నాకెందుకు క్యారెట్ ఇయ్యలేదు అని అడిగిందట వెనకటికి ఓ గావురాల బిడ్డే. హీగో గీ మేడం ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. ఈమె మోడీ సారోళ్ళు ఇంటామే. ఇడుపుగా ఇదని తీసుకోలే గాని ఎవరి బతుకులు వాళ్ళే బతుకుతున్నారు. మోడీ సార్ లెక్కనే మేడానికి కూడా బయటి దేశాలు తిరిగి రావాలి అని బుద్ధి పుట్టిందట. పాస్పోర్ట్ కోసమని దరఖాస్తు పెట్టుకున్నదట. అయితే పెళ్లి వివరాలు, పెన్మిటి వివరాలు, ఎన్నడయ్యింది ఏడయ్యిందో సర్టిఫికెట్ చూపెట్టలేదని పాస్పోర్ట్ ఇవ్వలేదట. అప్పుడే మేడానికి మెరుపు లాంటి ఆలోచన వచ్చిందట. మోడీ సారు వెనకట పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు మా పెళ్లి సర్టిఫికెట్లు ఏమేం పెట్టిండో చెప్పుండ్రని ఆర్టీఐ ఆఫీసర్లకు దరఖాస్తు పెట్టింది. ఇక ఆఫీసర్లు పాత కాగితాలను ముంగటేసుకున్నారట. ఇలా లగ్గం ఎన్నడు జరిగింది, అయ్యవార్లు ఎవరు, ఎంతమంది వచ్చిండ్రు, పుస్తెమట్టలు ఏడ చేపించిండ్రు, ఎంతమందికి భోజనాలు పెట్టిండ్రో తెలుసుకునే పనిలా ఫుల్లు బిజీగా ఉన్నారట. కానీ మేడము నీ ముచ్చట చాలా చిత్రంగా ఉన్నది. మీ లగ్గం గురించి నీకే తెలియకుంటే ఇక ఆఫీసర్లకేం తెలుస్తుంది? అమ్మయ్య, ఇక దేశం పబ్లిక్ సమస్యలు తీరే రోజులు వచ్చినాయిలా. మీరేం పికర్ పడకుండ్రి, అంతా వాళ్ళే చూసుకుంటారు. మన బాధలు మన గాథలు మొత్తం వాళ్ళకే ఎరక. మునుపు చేసిన పనికి 30 వాళ్ళు ఎక్కువ చేస్తారు ఇప్పుడు. ఆహా పని మంతులు అంటే వీళ్ళే అని అనిపించుకుంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకు అడిగినంత జీతం ఇస్తే ఎంత ఖుషితో పనిచేస్తారు. 1 గంట ఎక్కువ కష్టపడమన్నా ఇష్టంతో చేస్తారు. ఇగో గీ సార్లకు కూడా అడిగినంత జీతం పెరగబోతుంది కాబట్టి వాళ్ళు కష్టపడి పబ్లిక్ని సుఖపెడతారు అనుకుంటున్నా. మన ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకునే పని మీద ఉన్నారు కదా, అంతకు మొదలే ఎంపీలు డబుల్ జీతం ఎత్తే తట్టున్నారు. ఎంత జల్దిన వీలైతే అంత జల్దిన పెంచుకుందామని ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టి సెంటర్ సర్కార్ తోని ఓకే అనిపించుకున్నారు. జీతం పత్తా అలవెన్సులు బొలవెన్సులు కలిపి ఇప్పుడు 1,50,000 దాకా వస్తున్నాయి నెల పేరు మీద. డబుల్ వేసుకుంటే 3 లక్షలకు మీదనే వస్తాయట. మన ఎంపీ సార్లకు తక్కువ ఖర్చులు ఉంటాయా మరి? గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద బలగం ఉంటది. ఎవరిని నారాజు చేయకుండా అందరు మంచి షెడ్డలు అరుచుకోవాలాయే. మన బతుకులు మన తలరాతలు రాసే సార్లకు ఎంత జీతం ఇచ్చినా తక్కువనే. మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోండి. ఆల్ పార్టీ మీటింగ్లు, చర్చలు, సమావేశాలు కూడా అస్సలకే అవసరం ఉండదు. కానీ గప్పట్లో పారి చెప్పినాం, మళ్ళా చెప్తున్నాం దేశ ప్రజల తరపున. జీతాలు పెరిగినాక పర్సంటేజ్ల కక్కుర్తి పడకుండ్రి. బడ్జెట్ పైసలు బఠానీ లెక్క బుక్కకుండ్రి. స్కామ్లతోని దేశాన్ని ఆగం చేయకుండ్రి. ఈ ఒక్క పనిని సక్సెస్ఫుల్ గా చేస్తారంటే మీరు అడగక ముందే మీ జీతాలు పెంచుమని పబ్లిక్కే ఉద్యమాలు చేస్తారు మీకోసం. బాలయ్య బాబు కొత్త సినిమా తీస్తున్నాడులా, నేను ముందే చెప్తున్నా. హీరోయిన్ గురించి అయితే అడగద్దు. అయితే మరి డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు, డబ్బులు ఎవరు కొడుతుండ్రు అని అంత ఆత్రంగా
డైరెక్టర్ని అడిగితే ఎట్లా? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కెమెరా, డాన్స్ మాస్టర్ అన్నీ అన్నీ ఆయననే. కాకుంటే ఫైటింగ్లు ఉండయి. ఫైటింగ్ లేకుండా బాలయ్య సినిమానా అని పర్సన్ కాకుండ్రి. వివరాలు చెప్తాం కానీ ఈ సినిమాకి పైసలు పెడుతున్నది ఎవరంటే వాళ్ళ బావ చంద్రాల సారు. సినిమా పేరు చెప్పాలనా? లేపాక్షి పండగ. ఢిల్లీలో బాలకృష్ణ సార్ని చూస్తుంటే అచ్చం వాళ్ళ బావ చంద్రాల సారే యాదకొస్తుండు. అమరావతి పండగ కోసం చంద్రాల సార్ కారట్లు పట్టుకొని తిరిగిండు. లేపాక్షి పండగ కోసం బామ్మర్ది తిరుగుతుండు. చూస్తుండ్రా కుడి చేయికి ఎన్ని కంకణాలు కట్టిండో. లేపాక్షి పండుగకు విలుస్తందుకు ఢిల్లీ మొత్తం కలవెట్టిండు. మునం పెట్టి సెంటర్ మంత్రులకు కారట్లు వంచిండు. ఈ నెల 27, 28 తారీఖులల్లా మా అనంతపురం జిల్లాల నేను వెళ్తున్న హిందూపురంలా లేపాక్షి పండగని మా సంబురంగా చేస్తున్నాం. మీరందరు వచ్చి కళ్ళ నిండా చూసిపోవాలి అని ఒక్క తీర్ల బతిలాడుతున్నాడు బాలయ్య బాబు. మొన్న మన తెలంగాణ మంత్రులను కూడా కలిసి కారట్లు మంచి పెట్టిండు. అమరావతి పండక్కి పోయినట్టే ఈ పండగకు కూడా రావాలి అని. ఇంతకీ లేపాక్షి పండగ ఎట్లా జరుగుతుందో తెలుసునా? చూపిస్తున్నాను చూడండి రో పారి. హబ్బరకొండ అనేటట్టు లేదు ఈ నందిగ్రం. దేశంలోనే పెద్ద నందిగ్రం ఇదేనట. ఇక ఈ 2 రోజుల పండుగకు పెద్ద పెద్ద లీడర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పగటేషగాళ్ళు, సినిమాలోళ్ళు ఓ మస్తు మంది వస్తారు. దుమ్ము దుమ్ము రేగుతుంది. పండగ సురువైనాక మల్లోపరి మొత్తం చూపిస్తాను తీన్రి. పువ్వు కుర్తోళ్ళ కోరికే తీర్చిన సీఎం సారు. అదేందో తెలుసుకోండి మీరు. రాజేందర్ అన్న చెప్పిన రాజనీతి వారు తిన్నాక పోతది మతి. పెళ్లి గురించి తెలవని పెద్దమ్మ ఇంటెనక పడితే ఎట్లమ్మా? మేడారం బయలుదేరిన సత్తి నిరుడు మొక్కుకున్నాక పోయి మొక్కు తీర్చుకొని వస్తా. ముడుపు కూడా కట్టినా. ఉడుకు వార్తలు తెచ్చిన మంగ్లీ ప్రస్తుతానికి కవరేజ్ ఏరియాలో లేరు. నెట్వర్క్ అందే నాటికి సిమ్ము కార్డు పచ్చది వాడుతుండా లేదా గులాబీ కార్డు వేసుకున్నాడా అని తెలుస్తుంది. అమ్మయ్య మన ముచ్చట్లు అయిపోయినాయి. జర్రని అనిపిస్తున్నాయి కదా. రేపు ఇంకిని తీసుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6 న్యూస్ని.